ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ 2026 సంవత్సరములో మరి గడిచిన జనవరి నుండి మరి జూన్ నెల వరకు ఇంచుమించుగా ఈ సంవత్సరంలో అర్ధ సంవత్సర కాలం మనం పూర్తి చేసుకొని 7వ నెల జూలై నెల ఈ మొట్టమొదటి మరి పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి వేళ మనం అందరం కూడా ఈ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందడానికి దేవుడు చక్కటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి పగటి వేళందరూ కూడా మీరందరూ మందిరానికి వెళ్ళి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నారని మరి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా మందిరానికి వెళ్ళకపోతే దయచేసి ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంఘ నియమాలకు సంఘ కట్టడలకు మరి మీరందరూ లోబడి దైవ సేవకునికి లోబడి మీరందరూ కూడా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రాత్రి వేళ మరి మరొక చిన్న మనవి ఏమిటంటే గడిచిన 3 మాసముల నుండి ఆదివారం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మరి ప్రసారం చేయలేకపోయాం. మరి చాలా చింతిస్తున్నాం. దయతో క్షమించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని అనివార్య కారణాలు బట్టి లైవ్ కార్యక్రమాన్ని చేయలేకపోయాం. మరి జూలై మాసం నుంచి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని మరి ఆశ కలిగి ఉన్నాను. దయతో ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనే యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి ఉదయకాల సమయంలో ప్రభువా ఆయన ఈ ఆదివారం పగటి వేళంతా మందిరాల్లో ఆరాధనలో గడిపి రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసార వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. రాత్రి వాక్య ధ్యానములో మీరుండి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈనాడు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ జూలై మాసములో మొదటి ఆదివారం ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి 7 గంటల సమయములో మరి యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని
బిడలైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనమందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మరి 42వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో ఉన్న వాక్యాన్ని ఈ రాత్రి వేళ మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రస్తుత సంఘాలు అలాగే విశ్వాసులైన వారు పరిస్థితి ఎలా ఉందంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దైవ సన్నిధికి, దేవుని మందిరానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి, అలాగే సహవాస కూడికలకు, గృహ కూడికలకు చాలామందికి సమయం ఉండడం లేదు. ప్రతి దానికి సమయం కేటాయిస్తున్నారు, కానీ వీటికి మట్టుకు సమయాన్ని కేటాయించడం లేదు. కానీ ఆది అపోస్తులైన కాలములో ఆదిమ విశ్వాసులు, ఆదిమ సంఘం, ఆదిమ క్రైస్తవులు అనబడిన వారు, ఎందుకంటే వారు లోక కార్యాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మీయ కార్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు కనుక వారు ఆది కాలములోనే మంచి క్రైస్తవులు, మంచి సంఘం, మంచి భక్తులుగా వారు వృద్ధి పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతూ మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన 4 కార్యాలకు, 4 మాటలకు మనం ఎక్కువ విలువనివ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. వీరు అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అపోస్తుల మరి వారు చెప్పిన కార్యముల వందు ఎడతెగక వారు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి వేళ మొట్టమొదటిది వీరు అపోస్తుల బోధ యందని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. బోధ అనగా దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. కనుక ఆ వాక్యం ఎవరంటే దేవుడు. ఆ వాక్యమే మనలను, ఎందుకంటే శరీరధారిగా కృపాత్ సత్య సంపూర్ణుడుగా మనల్ని నడిపించేది దేవుని వాక్యం. దావీదు చెప్తున్నాడు, నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మది, నీ వాక్యమే నాకు పాదములకు వెలుగు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదని భక్తుడైన దావీదు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎంతో విలువైన మాటలను ఆయన తెలియపరుస్తాడు. కనుక రాత్రి పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 23వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ చక్కటి మాట కనబడుతుంది. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటినీ కూడా వారికి తెలిపిరి అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. వాళ్ళు ప్రజలంట ఆది అపోస్తులైన వారు ఏ బోధ అయితే చెప్పారో, ఏదైతే వారికి ఆజ్ఞాపించారో అవన్నీ కూడా స్వజనులంట విని మరి మిగతా వారందరికీ కూడా ఆ వాక్యాన్ని తెలియపరిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మన మందిరములో దైవ సేవకుల ద్వారా విన్న వాక్యాన్ని మన తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి, మన ఇంటి వారికి
వారికి కూడా ఆ వాక్యములో ఉన్న ఆ వాక్యాన్ని మీరు తెలియచెప్పాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వినిన దానిని నలుగురికి చెప్పడం ద్వారా వారు కూడా ఆత్మీయంగా బలపడడానికి బోధ అనేది చాలా ఎందుకంటే మానవ ఆధ్యాత్మికమైన జీవితానికి బోధ అనేది చాలా విలువగా మనకి కనబడుతూ ఉంది. అదే అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నప్పుడు వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కనిపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా బోధించిరి అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆది అపోస్తలులైన వారు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు ధైర్యముగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మరి అపోస్తలుల కార్యగ్రంథము 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదివినట్లయితే శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా బోధ ద్వారా అక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా హెచ్చరించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం హెచ్చరించాలి. బోధ యందు ఏం చేయాలంటే హెచ్చరింపబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయము 2వ వచనములో ఉన్న వాక్యాన్ని అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులు సహవాసమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కనుక ఆహారము కంటే దేవుని వాక్యమే బోధకే ఆది అపోస్తలులు ఎక్కువ విలువిచ్చారు, కానీ ఆహారానికి ఎక్కువ వారు విలువ ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఆయన చెప్పాడు. ఆయన కూడా ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, కేవలం దేవుని యొక్క మాటకే ఎక్కువ విలువిచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే ఆది అపోస్తలుల కాలంలో ఆదిమ సంఘము ఆదిమ భక్తులు వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధకు వాళ్ళు ఎక్కువ విలువిచ్చి ఆ బోధ యందు వారు నిలకడగా ధైర్యంగా ఉండి వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని వారు కట్టుకుని దేవుని వాక్య ప్రకారంగా జీవించి వారు క్రైస్తవులు అనబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండవది సహవాసమందు. ఈ రోజున మరి దేవుని బిడ్డలైన వారు నమ్ముతారు, బాగానే ఉంటుంది, బాప్తీసం తీసుకుంటారు, బాగానే ఉంటారు, కానీ కొంతకాలం అయిన తర్వాత దేవునితో కానీ సంఘముతో కానీ సహవాసం ఉండదు. ఎందుకంటే కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారు దేవునితో సహవాసం వారికి ఉండదు. ఈ రాత్రి వేళ మరి ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ సహవాసం ఎవరితో చేస్తున్నావో, ఎవరితో ఎక్కువ సహవాసం కలిగి ఉన్నావో ఈ రాత్రి ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనాన్ని చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. తర్వాత అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చాలా చక్కటి మాట కనబడుతూ ఉంది. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో
సహవాసము కలిగి ఉండవలెను అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయం 9వ వచనం, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలని ప్రేమతో ఆయన మనము చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని ఎట్టు పరిస్థితిలో కూడా పోగొట్టుకోకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనములో మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ మనం సహవాసం కలిగి ఉండాలి దేవునితో. రెండవది ఎందుకంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. బైబిల్లో ఆది కాండములో ఆనోకు కనబడుతున్నాడు. ఆనోకు జీవించిన సంవత్సరాలు 365 సంవత్సరాలు. కానీ దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 300 సంవత్సరాలు. ఈ రాత్రి వేళ ఎందుకంటే ఆనోకు మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి కొనిపోబడడానికి కారణం ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి ప్రభు నమ్మావు, చాలా మంచిది. బాప్తీసం తీసుకున్నావు, ఇంకా మంచిది. కానీ నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు అనేది ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మన సహవాసము మరి దేవునితోనూ సంఘముతోనూ సహవాసం కలిగి ఉండాలి. ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. అలనాడు మరి ఎలిజబెత్ అమ్మతో యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు కూడా, ఎందుకంటే దైవ సేవకురాలుతోటి మరియమ్మ గారు మరి మంచి సహవాసం కలిగి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి సౌలు కుమారుడైన యోనాతాను, అలాగే దావీదు, వారిరువురు కూడా మంచి సహవాసం కలిగి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును, మూడవది రొట్టె విరుచుట యందు. రొట్టె అనగా ఏదో మనం తినే రొట్టె కాదు. మన ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే రొట్టె అనగా ఆయన శరీరం, రక్తము అనగా ఆయన శరీర మాంసముల నుండి వచ్చిన రక్తం, యేసు రక్తం అని నమ్మాలి. రొట్టె విరుచుట యందు అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని బైబిల్లో చదువుతున్నాను. 46వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిరి అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక ఎడతెగక వారు దేవాలయములో వారి కూడుకొనుచు ప్రతి దినం వారు ఏంటంటే ఏం చేస్తున్నారంటే రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ వలన వారు దయ పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో అదే అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారం మేము రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు పౌలు మరణాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెనని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే రొట్టె విరుచుట, ఎందుకంటే కొన్ని సంఘాల్లో ప్రతి వారం, కొన్ని సంఘాల్లో 2 వారాలకు ఒకసారి, కొన్ని సంఘాల్లో నెలలో మొదటి ఆదివారం, ఏదైనప్పటికీ కూడా మరి దేవుని బిడ్డలైన వారు, క్రైస్తవులు అనబడిన వారు, నమ్మి బాప్తీసం తీసుకుని రక్షణ పొందిన వారు ఖచ్చితంగా
ప్రభు యొక్క శరీరములో వారు పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక వీరు అపోస్తలుల కాలములో వారందరూ కూడా బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 4వ మాట ప్రార్థన యందు అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. రాత్రి అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్య భాగాన్ని వీరితో కూడా కొందరి స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది స్త్రీలు, పురుషులు వారందరూ ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేయుచున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాట కనపడుతుంది. అయితే మేము ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందమని చెప్పినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. వారు ప్రార్థన యందు, వాక్యమందు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్యాన్ని నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రార్థన యందు ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. క్రైస్తవుడికి బలం ఏమిటంటే ప్రార్థన. క్రైస్తవుడికి ధైర్యం ఏది అంటే ప్రార్థన. క్రైస్తవుడికి ఊతమిచ్చేది ఏమిటంటే ప్రార్థనే. కనుక ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన యందు సమయము అసమయం అనకుండా ఖచ్చితంగా ప్రార్థనలో ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. వీరందరూ కూడా బోధ యందు, అలాగే సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆదిమ సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో అలా ఉండడం మనకి మంచిది. ప్రస్తుతం ఉన్న దినాలు భయంకరమైన దినాల్లో ఈ నాలుగిటిని మనం కలిగి దేవునిలో ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ అయా జూలై నెల మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ చక్కటి వాక్యాన్ని విన్నాం. 4 విషయాలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘం ఎలా ఉందో అలా ఉండడానికి మీరు సహాయం చేసి బలపరచండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఎందరో బిడ్డలు, బలహీనులైన బిడ్డలు ఉన్నారు, వారందరికీ ఆరోగ్యం దయచేయండి. చిన్నపిల్లలు స్కూల్కి వెళుతున్నారు, పెద్దవాళ్ళు కాలేజీలకు వెళుతున్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు, మన వారందరికీ ఆయన కృప సమాధానం నడిపింది తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అవసరతలు ఏనుంటే దయతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమాన్ని మీ నిలవైన వారందరికీ షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.